మూవీ 'శ్రీకాంత్'. ఇంక మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగుంది అని అనిపించింది. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే పుట్టడమే బ్లైండ్‌తో పుడతాడు మన శ్రీకాంత్. బట్ బ్లైండ్‌తో పుట్టినా తనకి బాగా ఎడ్యుకేట్ చేసుకోవాలి తనని తాను. సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆశలుంటాయి. తను బాగా చదువుతాడు. బట్ తన హైయర్ ఎడ్యుకేషన్‌కి మన ఇండియాలో ఏ కాలేజు తను బ్లైండ్ అని సీట్స్ ఇవ్వరు. తనప్పుడు ఏం చేస్తాడంటే ఎంఐటీ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో అప్లై చేసి తను తాను నిరూపించుకొని అక్కడ సీట్ పొందుతాడు. వచ్చిన తర్వాత తనని సోలోగా ట్రావెల్ చేయడానికి ఫ్లైట్స్ ఎవరు ఒప్పుకోవు. అందుచేత తను వాళ్ళ ఎంఐటీ సీట్స్‌ని వదులుకోవాల్సి వస్తుంది శ్రీకాంత్. దాని తర్వాత ఏం చేశాడు? ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు? ఎలాంటి కంపెనీ పెట్టాడు? అసలు కంపెనీ దేని గురించి? చివరికి తను పెట్టిన కంపెనీ సక్సెస్ అయిందా లేదా? తనకేం జరిగింది? తన లైఫ్ ఎలాగ మారింది? ఇదంతా మనం మూవీలో చూడొచ్చు. ఇంకా కమింగ్ ఇంటూ ఫస్ట్ హాఫ్ మొత్తం తన యొక్క చైల్డ్‌హుడ్‌ని, అలాగే తనకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్‌ని, తన లైఫ్‌లో బ్లైండ్‌నెస్ వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ని వీటన్నిటిని ఫస్ట్ హాఫ్‌లో చూపించుకుంటూ బాగా లీడ్ చేస్తారు మనకి మూవీ మొత్తం. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటది మూవీ మొత్తానికి. అండ్ కమింగ్ ఇంటూ సెకండ్ హాఫ్ మొత్తం తనని ఇండియాలో ఉంచిన తర్వాత తను ఎలా స్టార్ట్ చేశాడు, తన బిజినెస్‌ని అసలు ఎలా మోటివేట్ అయ్యాడు, పెట్టాలనుకున్నాడు, చివరికి అది పెట్టాడా లేదా, అందులో సక్సీడ్ అయ్యాడా లేదా, ఇవన్నీ మనం సెకండ్ హాఫ్‌లో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇంటూ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్ చాలా అంటే చాలా బాగుంటాయి మూవీకి క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్. ఇంకా ఈ పాజిటివ్స్ వచ్చేసరికి హీరో అలాగే మన జ్యోతిక గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు యాక్టింగ్ మూవీ మొత్తానికి. అలాగే పక్కన ఉన్న క్యారెక్టర్స్ యాక్టింగ్, దీంతో పాటు బ్లైండ్‌గా నటించిన యాక్టర్స్, అలాగా బయోపిక్ అయినా చాలా అంటే చాలా బాగా తీశారు మొత్తం మూవీ. ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, దాన్ని నరేట్ చేసిన విధానం బాగుంటుంది. తన ఒరిజినల్ లైఫ్‌లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ అలా చూపిస్తుంటారు మనకి మూవీలో. ఇంకా ఈ మూవీలో నెగెటివ్స్ వచ్చేసరికి అక్కడక్కడ చిన్న చిన్న లాగ్ సీన్స్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్‌లో. అలాగే సాంగ్స్ కూడా అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు మూవీకి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 4/5. మీకెలా కనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.